ఏఓబీలోని సుంకీ ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక చర్యలతో పాటు అణువణువు ఏఓబీలోని సుంకీ ప్రాంతంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక చర్యలతో పాటు అణువణువు పోలీసులు జల్లెడ పడుతున్నారు. మందు పాతర పేలుడుకు ఉపయోగించిన ప్రతి చిన్న వస్తువును సేకరిస్తున్నారు. మందు పాతర పేలిన ఘటనా స్థలంలో మరిన్ని ల్యాండ్ మైన్స్ ఉన్నాయని ఒడిషా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో మెటల్ డిటెక్టర్లతో అణువణువు గాలిస్తున్నారు. ఆ ఘాట్ రోడ్డులోని అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మావోలు పగతో రగిలిపోతున్నారు. బలిమెలతో పాటు మల్కన్గిరిలో జరిగిన ఎన్కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న మావోలు ఈసారి టార్గెట్ మిస్ కాలేదు. పక్కాగా ప్లాన్ వేశారు. దాదాపు నెల రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. రెగ్యులర్ గా పోలీసులు వచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. కానీ సాలూరు టు సుంకీ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఇది ఘాట్ రోడ్డు. 2 వెహికల్స్ ఎదురెదురుగా రావాలంటే చాలా ఇబ్బంది. చాలా ఇరుకైన రోడ్డు. ఇలాంటి రోడ్డులో అయితే వ్యూహాన్ని పక్కాగా అమలు చేయవచ్చు. అన్నింటికీ మించి మిషన్ కంప్లీట్ అయిన తర్వాత పారిపోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే మావోలు ఈ రూట్ను ఎంచుకున్నారు. ఒడిశాలోని సుంకీలో మందు పాతర పేలిన ఘటనలో మొత్తం 8 మంది ఒడిశా స్టేట్ ఆర్మ్డ్ పోలీసులు మృతి చెందారు. నిన్న రాత్రి 7 మృతదేహాలు లభించగా ఈ ఉదయం మరో మృతదేహం లభించింది. మందు పాతర పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం ఎగిరి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. పోలీసుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. సుంకీ సమీపంలో ఉన్న కల్వర్ట్ కింద మావోయిస్టులు శక్తివంతమైన మందు పాతర అమర్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రస్తుతం టీవీ9 బృందం ఆంధ్ర దాటి ఒరిస్సాలోకి ప్రవేశిస్తోంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ఏఓబి అని దీన్ని పిలుస్తూ ఉంటారు. విజయనగరం జిల్లా సాలూరుకి 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ సుంకీ ఘాట్ అనేది మనకి ప్రారంభం అవుతుంది. సుంకీ ఘాట్ అనేది చాలా ప్రమాదకరమైన ఘాట్. ఇది దాదాపు 20 కిలోమీటర్ల మేర ఈ ఘాట్ అనేది ఉంటుంది. 26వ నంబర్ జాతీయ రహదారి పైన ఈ ఘాట్ పైన రోడ్డు నిర్మాణం అనేది బ్రిటిష్ కాలంలో చేశారు. మనకు ఎదురుగా ఒరిస్సాకి సంబంధించిన నేమ్ బోర్డులు కానీ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇంత ప్రమాదకరమైన ఘాట్ కాబట్టే పోలీసులను పైన దాడి చేయడానికి మావోయిస్టులు ఈ ఘాట్ని ఎందుకు ఎంచుకున్నారు. ఎందుకంటే అనేక ప్రమాదకరమైన మలుపులు ఉండటం, ఎదురుగా వచ్చే వాహనం ఏదో ఈ పక్క వాహనదారుడికి కనిపించనంత. అందువల్లే పోలీసులు వెళ్లే వాహనానికి అటువైపు నిలబడి ఉన్న మావోయిస్టులు అక్కడ కలవర్ట్ కింద ఈ మందు పాత్ర పెట్టి పేల్చడం అనేది జరిగింది. దాదాపు నెల రోజుల ముందు నుంచి ఇందులో ప్లాన్ అనేది జరగకపోతే ఈ విధ్వంసం, ఈ దాడి అనేది మావోయిస్టులు చేయలేరు. అందువల్ల ఎన్నో రోజుల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా రెక్కీ నిర్వహించిన తర్వాతే ఈ కల్వర్ట్ కింద మందు పాత్ర పెట్టడం కానీ దాన్ని పేల్చడం కానీ చేస్తూ ఉంటారు. మందు పాతర పేలిన సుంకీ ఘాట్ రోడ్డులో అసలు పోలీసు వాహనం ఏ రూట్లో ఎలా వచ్చింది, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ఎలా పేలింది, ఇవన్నీ కూడా మా ప్రతినిధి అశోక్ మనకు గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. అశోక్, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న 26వ నంబర్ దారి మావోయిస్టుల ప్రతీకార ఏచ్ఛకు వేదికైంది. మొత్తం 8 మంది పోలీసులను బలి తీసుకుంది. మరో 5గురిని చావు బతుకుల్లో ఉండేలా చేసింది. మల్కన్గిరి ఎన్కౌంటర్ కు ప్రతీకారంగా
మావోయిస్టులు దాడి కోసం 26వ నంబర్ జాతీయ రహదారిని ఉపయోగించుకున్నారు. ఇక్కడ సుంకీ దగ్గర ఉన్న ఒక మలుపు దగ్గర కలవర్ట్నే బాంబ్ బ్లాస్ట్కి వేదిక చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ ఘాటు మొత్తాన్ని కూడా చూస్తూ ఉన్నాము. మనం చూస్తున్న ఈ వైపు నుంచి అంటే ఒరిస్సాలో ఉన్న జైపూర్ వైపు నుంచి 13 మంది ట్రైనీ పోలీస్ డ్రైవర్లతో కూడిన బస్సు మనం చూస్తున్న ఆ వైపు నుంచి వస్తుంది. ప్రస్తుతం మనకు ఎదురుగా ఒక ఇండికా కార్ ఏ విధంగా వస్తుందో అదే రూట్లో నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో 13 మందితో కూడిన ఆ పోలీసులతో కూడిన ఆ బస్సు అనేది ఇదే వేగంతో ఇటువైపుకి వస్తుంది. ఆ మలుపు తిరిగి కొంచెం ముందుకు ఇటువైపుకి వచ్చి సరిగ్గా ఇదే పాయింట్ లో మావోయిస్టులు ల్యాండ్ మైన్ అనేది పేర్చడం జరిగింది. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వేసిన రోడ్డు కావటం, ఆ కలవర్ట్ కూడా పైన కొండ మీద కురిసిన వర్షం అంతా కూడా కిందికి వెళ్లటం కోసం అప్పట్లో ఇది ఏర్పాటు చేశారు. ఆ కలవర్ట్ కింద భారీ ల్యాండ్ మైన్ పేర్చి ఇక్కడే మావోయిస్టులంతా కొండ మీదే నిలబడి వేచి చూస్తున్నారు ఆ వచ్చే బస్సు కోసం. సరిగ్గా బస్సు ఈ పాయింట్ మీదకి వచ్చి కల్వర్ట్ ఏదైతే నేను కూర్చున్న చోట ఈ కల్వర్ట్ మీదకి ఎక్కిందో పైన కొండ మీద ఉన్న మావోయిస్టులు దాన్ని గమనించి ల్యాండ్ మైన్ పేల్చడంతో కల్వర్ట్ తో పాటు దాని మీద ఉన్న మినీ బస్సు ఒక్కసారిగా గాల్లోకి లేచింది. దాదాపు ఎంత ఎత్తుకు పైకి లేచింది, ఎంత పెద్ద ఎత్తున మావోయిస్టులు ల్యాండ్ మైన్ ఇక్కడ అమర్చారు, ఎంత పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటానికి ఇక్కడ అనేక ఉదాహరణలు మనకి కనిపిస్తున్నాయి. ఆ పక్కన మనం చూస్తే ఆ ఎదురుగా చింత చెట్టు ఏదైతే కనిపిస్తుందో ఆ బస్సు భాగాలన్నీ కూడా ఆ పైన చింత చెట్టు పైన వేలాడాయి. అంటే ఎంత పేలుడు ఆ ధాటికి ఆ బస్సు పైకి ఏ విధంగా ఎగిరిందన్నది అర్థం చేసుకోవచ్చు. అందులో ఉన్న 13 మంది కూడా, అందులో 8 మంది ఇక్కడే మృతదేహాలు అయిపోయి పడిపోయి ఉన్నారు. వారి మృతదేహాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. ఒక మృతదేహం అయితే ఏకంగా చెట్టు పై భాగంలో మనకు కనిపిస్తున్న చోటే చిక్కుకుపోయి ఉంది. అట్లాగే బస్సుకు సంబంధించిన సీటు కూడా అదే చెట్టు పై భాగంలో చిక్కుకుపోయి ఉంది. అప్పుడు అదే సమయంలో ఇదే రహదారిపై నుంచి వెళ్తున్న కొంతమంది వాహనదారులు ఈ బాంబ్ బ్లాస్ట్ ని గమనించి అందులో ఉన్న పోలీసులను బతికించేందుకు, వాళ్ళని బయటికి లాగేందుకు ప్రయత్నాలు చేయటం. ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు దూరంగా వేరే వారికి సమాచారం ఇవ్వడానికి. వెంటనే ఒక వాహనదారుడు కిందికి వెళ్ళి అక్కడ కింద ఉన్న వారితో సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులంతా కూడా ఇక్కడికి వచ్చే లోపే 8 మంది ఇక్కడే చనిపోయారు. మరో 5గురిని హడావిడిగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం వారందరూ కూడా విశాఖపట్నంలో చికిత్స పొందుతూ ఉన్నారు. మొత్తం ఓవరాల్ గా ఇక్కడ మనం గమనించాల్సింది ఈ మలుపు అనేది దాటి కొంచెం ముందుకెళ్లిన తర్వాత వీళ్ళు ప్రాణాలతో బతుకుతారా అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే ఇదే విధంగా ఈ ఘాట్ రోడ్ లో దాదాపు 15 కిలోమీటర్ల మేర ఈ సుంకీ ఘాట్ ఉంటుంది. అందులో అనేక మలుపులు ఉన్నాయి, అనేక కల్వర్ట్లు ఉన్నాయి. అన్ని కల్వర్ట్లలో కొన్ని కల్వర్ట్లను మావోయిస్టులు ఈ పేలుడు కోసం వినియోగించుంటారు. చాలా రోజుల నుంచి దీనికోసం ప్లాన్ వేస్తున్నారనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మల్కన్గిరి ఎన్కౌంటర్ తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు ఇప్పటికి అనేక సార్లు హెచ్చరించారు. ప్రతీకారం తీర్చుకుంటాం, ప్రతి దాడి చేస్తామని చెప్తూనే వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పోలీసు డ్రైవర్ల పైన వాళ్ళు విరుచుకుపడ్డారు. అనుకున్నట్టుగానే 8 మందిని వాళ్ళు బలి తీసుకున్నారు. మొత్తం మృతదేహాలకు ఘనంగా నివాళులర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అప్పగించారు. మొత్తంగా ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ ఏర్పడిన గొయ్యి మొత్తాన్ని కూడా పోలీసులు వచ్చి పూర్తి చేశారు. అట్లాగే ఇక్కడ ఏర్పడిన రక్తం మొత్తాన్ని తుడిచేశారు. వాళ్ళ సామాన్లు మొత్తాన్ని కూడా సర్దేశారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఈ మాయను మచ్చగా మిగిలిన దీన్ని మరొకసారి జరగకుండా చూడలేని పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది.